ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. ఆయుష్కాలం పొడిగించి ఇచ్చిన ప్రభు దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ మందిర ఆవరణంలో చేరి పాటల ద్వారా స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప దయచేయండి. నిష్ప్రయోజకుడనే నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి కాల్ చేసి మీ ఆత్మతో మీరు వాడుకోనండి. యేసు నామమున స్తుతించి పాదించి వేర్చున్నాం తండ్రి. కీర్తనలు 33వ అధ్యాయం 4 నుంచి 12 వరకు మార్చి చదువుకుందాం. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను. అన్యజనములు ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనుడు ధన్యుడు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని వారు ధన్యులు. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతా నమ్మతగినది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆ ప్రభు ఇలాంటి వాడు, నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చయముగా పట్టుకుందాము. ఆ ప్రభు నీతి న్యాయము ప్రేమించుచున్నాడు. ఆ ప్రియ ప్రభు నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. 5వ వచనం చదవండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోవా నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యథార్థవంతుడు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఏం చేస్తారు? యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేతురు.
36:5-6 యెహోవా యెహోవా నీ కృప నీ ఆకాశమునంటుచున్నది, కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమును అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు నీ మహాగాధములు. న్యాయ విధులు మహాగాధములు. యెహోవా యెహోవా నరులను జంతువులను రక్షించు నరులను జంతువులను రక్షించువాడవు నీవే. ఏం చేస్తాడు ఆ దేవదేవుడు? నరులను జంతువులను రక్షించువాడు, సకల ప్రాణులను రక్షించేవాడు. వాటి అవే కాదు, సకల ప్రాణులను రక్షించేవాడు. 89వ అధ్యాయం 14వ వచనం. నీతి న్యాయములు నీ నీతి సింహాసనమునకు న్యాయములు ఆధారములు, నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. సత్యములు నీ సన్నిధిని దాన వర్తులు. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. అదేనా మొదటి దిన వృత్తాంతములు, మొదటి దిన వృత్తాంతములు 16:27 వచనం చదవండి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. చూడండి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద బలమును ఉన్నవి. సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. గనుక మనము ఆయన సమీపించినప్పుడు ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మనం ఆయన సన్నిధిని సమీపించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 119వ కీర్తన, కీర్తనలు 119 64. యెహోవా యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు నీ బోధింపుము. కట్టడలను నాకు బోధింపుము. ఏమంటాడు? నీ కట్టడలను నాకు బోధింపుము. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే స్తుతికి కారణాలు మనం చూస్తున్నాం. ఏంటి? స్తుతికి కారణములు మనం చూస్తున్నాం. ఇదివరకు యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. తర్వాత ఆయన నీతి న్యాయములు ప్రేమించువాడు. ఆ ప్రియప్రభు ఎలాంటి వాడు? నీతి న్యాయములను ప్రేమించువాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. మన దేవుడు ఎలాంటి వాడు? కృపా సత్య సంపన్నుడు. కీర్తనలు 40 అధ్యాయం 19 నుంచి కూడా చదవండి. నా పెదవులు మోసుకొనక, నా పెదవులు మోసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను నీతి ప్రకటించి సువార్త ఉన్నానని నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా యెహోవా అది నీకు తెలిసి అది ఉన్నది. నీకే తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నీ నుంచుకొని నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను నీ వెల్లడి చేసి సత్యమును ఉన్నాను. నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు నేను చేయలేదు. వాటిని మరుగు చేయలేదు. యెహోవా. ఒక్క నిమిషం. ఈ వాక్యాన్ని ఒక్కసారి మనకు పోల్చుకుంటాం. 10వ వచనం చదవండి మళ్ళీ. 10వ వచనం. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి నీ చేసి ఉన్నాను. సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును నీ నీతిని నీ సత్యమును నేను వెల్లడి చేసి ఉన్నాను. ఒక్కసారి మనం పోల్చుకుంటాం. ఏ రకంగా ఉంటున్నాం, ఏ రకంగా మనం ఆత్మీయతలో కొనసాగుతున్నాం. ఒక్క సంగతి మీకు తెలియజేస్తాను.
ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది. ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది కనుక మనము నిర్లక్ష్య స్వభావం మనలో ఉండకూడదు. సాధ్యమైనంత వరకు ఆయన కృపకు పాత్రమై ఉండి ఏం చేయాలి? మనము నీ సత్యమును నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. ఈ మాట చెప్పగలమా మనము? ఈ మాట నేను చెప్పగలను అని చెప్పగలను. చేయొచ్చని చూద్దాం. ఒక్కరు లేరు. చూడండి, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. ఒక్క సంగతి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దేవుడైన యెహోవా యోనాతో అన్నాడు, నీవే పట్టణం యొక్క దుర్గతి బట్టి ఆ పట్టణం అంతటిని నేను నాశనం చేయబోతున్నాను. నేను దానిని ఆ పట్టణం అంటే పట్టణంలో నివాసం చేస్తున్న ప్రజలందరినీ కూడా నేను నాశనం చేయబోతున్నాను అని నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణం యొక్క ప్రజలకు సువార్త ప్రకటించు అన్నాడు. అయితే యోనా అవిధేయుడై దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళక వద్దన్న స్థలానికి వెళ్తున్నాడు. అవునా? దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తున్నాడు. మనం కూడా అట్లే చేస్తాం కదా? అవునా? చేస్తామా? దేవుడు వద్దన్న స్థలంకి వెళ్తుంటాం అంటే దేవుడు అంటే కూడా భయం లేదు మనకు. దేవుడు అంటే కూడా మనకు ఆవగింజంత భయం లేదు. చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నా, ఆవగింజంత భయం లేదు దేవుడంటే. యోనా స్థితి అలాగనే ఉండింది. మొదట దేవుని భయం విడిచి వద్దన్న స్థలానికి పరిగెత్తుతున్నాడు. దేవునికి కాకుండా నువ్వు ఎక్కడైనా వెళ్తావా? దేవుని చేతిలో నుండి నువ్వు ఎక్కడైనా వెళ్తావా? చెప్పండి. ఎక్కడ ఏ మూలలో ఉన్నా దాక్కున్నా కూడా అక్కడికి వస్తాడు, అక్కడి నుంచి చూస్తాడు. అవునా? అప్పుడు యోనా నినివే పట్టణానికి రాజు స్వార్థను ప్రకటించాలంటే దాని మరి అంతము సమీపిస్తుందని ప్రజలు తెలియజేయాలంటే ఆ యోనా ప్రయాణమే వెళుతున్నటువంటి ఆ ఓడలో నుండి సముద్రము తలకిందులైతుంది. ఎవరిని బట్టి? సముద్రము తలకిందులైతుంది. ఎవరిని బట్టి? ప్రవక్తను బట్టి, యూదులు మరి పరిశుద్ధుని బట్టి, ఆయన యోగ్యుడిగా అనిపించుకున్నటువంటి వ్యక్తిని బట్టి ఓడ తలకిందులవుతుంది. అవునా? నన్ను తీసి ఏం చేయాలా? సముద్రంలో పారేయి అనగానే సముద్రంలో పడవేగానే అక్కడ తిమింగలం ఏముంది? రెడీగా ఉన్నది. వెంటనే మింగేసింది. అక్కడ వెళ్ళి చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంత కష్టం రాకముందు చేస్తే ఎంత బాగుండే, ఆయనకు విదేశీ చూపిస్తే ఎంత బాగుండే. అవునా కాదా? చూడండి, మన జీవితంలో ప్రతికూల పరిస్థితి తగిన రీతిగా మనల్ని సంధించకుండా ఉంటే దేవుని భయం విడిచి తిరగకుండా ఉంటామా? చెప్పండి. మీకు అర్థమవుతుందా నా భాష? ఎవరికి అర్థం కావడం లేదు చెప్పండి. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందిగా?
అర్థం కాకపోతే చెప్పండి, మీకు అర్థమయ్యేలా అని చెప్తాను. చదివింది మొత్తం ఇప్పుడే పూర్తి చేయాలని ఏం లేదు. యోన అవిధేయుడై దేవునికి తిరుగుబాటు చేస్తూ దేవునికి లోబడక ఏం చేస్తున్నాడు? వద్దన్న స్థలం పరిగెత్తుతున్నాడు. దేవుడు ఆయనకు ఏం చేయాల? చెవు విండి మళ్ళా వచ్చి మళ్ళా ప్రకటించేంత వరకు ఏం చేయాల? చేప కడుపులో ఉండి ఆ కష్ట, బాధ, శ్రమ తట్టుకోలేక, అప్పుడు నేను పాపం చేసినాను, నేను తప్పు చేసినాను, నీకు అవిధేయుడనయ్యాను, నీకు లోబడలేదు, నేను తిరుగుబాటు చేసినాను, సనుక్కున్నాను, తప్పులు పట్టినాను, అన్నీ ఎన్నెన్ని పోల్చుకోండి అని పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు, నా సేవకుడైన యోనాను సముద్రపు ఒడ్డున వెళ్ళి విడిచిపెట్టాల. ఎక్కడ? సముద్రపు ఒడ్డున వెళ్ళి విడిచిపెట్టాలి. ఎందుకు? సముద్రం మధ్యలో ఉంటే ఈత కట్టుకుని వస్తాడా? అక్కడ తొక్కుమంటాడు. ఏమంటారు? ఈ సముద్రము లోకంలో ఉన్న మనము లోకంలోనే మునిగిపోతాం కాదా? లోకంలోనే మునిగిపోతాం, మధ్యలో ఇచ్చిపెట్టేస్తే అంతము నరకం తప్పదు. ఏమంటారు? పశ్చాత్తాప పడిన తర్వాత ఎప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు? శ్రమ తనకు కలిగినప్పుడు, భరించలేని శ్రమ తనకు కలిగినప్పుడు, బయటికి వచ్చిన తర్వాత నిన్నే పట్టణానికి మరి ఏ గతి పడుతుందో దేవుడు నిన్ను పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, కాల్చి వేయబోతున్నాడు. మీరందరూ మారు మనసు పొందకపోతే, మీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మీరు నశించి నిత్య శిక్షకు పాత్రలు అవుతారని. పట్టణం అంతా అది చాలా పెద్ద పట్టణం, 3 దినాలంతా ప్రయాణం చేసే పట్టణం, చిన్నది కాదు. అప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమైనారు? పశ్చాత్తాపడినారు, క్షమాపణ వేడుకున్నారు, మారుమంచు పొందినారు, ప్రభువును దేవుడుగా రక్షకుడుగా అంగీకరించారు. చూడు, ప్రకటించకపోతే ఆ పట్టణం యొక్క గతి ఏమైపోయేది? నరకానికి వెళ్ళేది. అవునా? దేవుడికి విధేయత చూపించి ప్రకటించడం ద్వారా మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఏం జరిగింది? ఇక్కడ అంటాడు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేస్తున్నాను. మీలో ఎంతమంది చేస్తున్నారు? పరిశుద్ధులు, పాపం లేనివారు, విశ్వాసులం, నమ్మదగిన వారు. ఎంతవరకు చేస్తున్నాము ఈ కార్యం? చేస్తున్నామా? ఇప్పుడు ఆరాధన చేస్తాం. ఎట్లా చేస్తాం? ఎవరిని చేయకుండా కూడా, ఆయన చెప్పి చేయకుండా కూడా చేసినట్టుగా ఆరాధన చేసి ఏమంటారు? చూడండి, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. కీర్తనకారుడు రాజు అయినప్పటికీ ఆయన ఏం చేసినాడు? ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. మనం దేవుని పిల్లలమైతే, పరిశుద్ధులమైతే, ఆయన ఆజ్ఞకు గైకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆ ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరచాలి. అప్పుడు మన ఆరాధన ఏం చేస్తాడు? మన ఆరాధన అంగీకరిస్తాడు. ఎందుకు మన ఆరాధన అంగీకరించాడు చెప్పండి? ఆయన చెప్పింది ఆయన చెప్పింది చేయడం లేదు. ఏం చేస్తాం మనం? చూడండి, 11 వచనం చదవండి. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. ఏం చేస్తాయి?
నన్ను కాపాడు ప్రభా, నేను సిక్ పర్సన్ను, నేను నడవలేను, పైకి ఎక్కలేను, తొందరగా లిఫ్ట్ కానీ ఏమంటున్నా, కిందనే కూర్చుంటాను. ఆయన కృప ఎల్లప్పుడూ మన ప్రతి ఉంది. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు లేకపోతే మనం ఏమైపోదుమో. ఆయన అందుకే కృపా సత్యములు గల దేవుడు, నమ్మదగిన దేవుడు, యోగ్యులను పిలుచుకున్న దేవుడు. అలాంటి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉంటే ఎంతైనా మనం స్తుతిస్తాం, ఎంతైనా ఆరాధిస్తాం, ఆయన చెప్పింది చేస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి, చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి, ఆ ప్రభు శరీరధారి. అవునా? మన ప్రియ ప్రభు శరీరధారి ఏం చేసినాడు? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మన మధ్య ఉన్నాడనే సంగతి మనకు తెలుసా? మీకు ఆ ప్రభు మన మధ్య ఉన్నాడనే సంగతి తెలుసా? ప్రభు ఎప్పుడో వచ్చిండు, నేను ఎప్పుడో వస్తుంది, ఏమేమి చెప్పిండో తెలియదు. కనుక మన జీవితంలో అలాంటి దేవుని ఎంత స్తుతించిన మన నోరు చాలదు. యెహోవా వాక్కు చేత ఏం కలిగాయి? 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. అమ్మా, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. యెహోవా వాక్కు చేత అంటేది వాక్కైన యేసు ప్రభు చేత, ఆ వాక్యమని యేసు ప్రభు చేత, దేవుడైన యేసు ప్రభు చేత ఏం కలిగాయి? ఆకాశములు. ఆకాశము కలిగెను వాక్కు చేత. అంటేది ఆకాశమా కలుగ్గాక అన్నాడు. ఆకాశములన్నీ ఒక్కసారి అయిపోయాయి. ఆయన వాక్కు చేత శూన్యములు వీటన్నిటిని నిలబెట్టాడు. మనందరికి తెలుసు, ఈ భూమి ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు వీటన్నిటి కూడా ఎక్కడ? శూన్యములో నిలబెట్టినాడు. శూన్యములు అంటే ఏమీ లేని స్థలంలో నిలబెట్టాడు. భావన మనందరికి తెలుసు, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. కనుక ఆ ప్రియ ప్రభును ఎంత స్తుతించిన వాక్కైన ఆ ప్రభును ఏమంటాడు? యెహోవా ఎలాంటి వాడు? యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము సృష్టించబడను అన్నాడు. ఏమన్నాడు? అన్నాడు. అనగానే అన్ని మొత్తము సృష్టించబడ్డాయి. అలాంటి దేవుని నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన ఆ మహాదేవుని మనం ఏం చేయాలో? స్తుతించి ఆరాధించాలి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు 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 దేవుడు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, జలముల మధ్య ఒక విశాలము కలిగి, ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలకను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను ఎంత దేవుడు జలములు ఒక చోట ఉన్న వాటిని
ఏం చేసినాడు? అవి వేరు చేస్తూ వచ్చినాడు. అందుకే పై జలములు కింది జలములు, పై జలములు కింది జలములు, కింద భూ సంబంధమైన మనుషులు, పర సంబంధమైన మనుషులు. పై జలములు అంటే పరలోకములో నివాసం చేసే సిద్ధముగా ఉన్న వాళ్ళు, భూమి మీద ఉన్నటువంటి వారు, నాశనానికి, నరకానికి, మరణానికి వెళ్ళేవారు. పై జలములు కింది జలములు. ఏం జలాలు? పై జలములు కింది జలాలు. వాస్తవేనా? చూడండి, ఒకటన్నా 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. చూడండి, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఏమైంది? దేవుని వాక్యమను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యం ఎవరు? ఆ వాక్యమై దేవుడైనాడు. ఆయన వాక్కు చేత, ఆయన వాక్యం అనే మాట చేత, ఆ ప్రభు చేత ఇవన్నీ సృష్టించబడ్డాయి. ఇంకొక మాట చదవండి, 17వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. చూడండి, నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. కింది జలములు, పై జలములు అన్నవా? పై జలములు ఏవి, కింది జలములు ఏవి చెప్పండి? పరమందు ప్రభుతో కుండవ రెడీగా ఉన్నాను నేను పరలోకంలో అనుకున్న వారైతేనే పై జలములకు సంబంధించిన వారు. కింది జలములు అంటే ఇంకా అదే కిందికే పోవాలి, పైకి వెళ్ళకూడదు. ఇంకా విన్నారా? ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం. భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు కాక నీవు పలికెను, ఆ ప్రకారం ఆయను. ఉట్టి పలికితే ఆ ప్రకారము అయ్యాను. చూడండి, సృష్టి అంతా కూడా వాటి నియమించిన క్రమం ప్రకారంగా అవి ఎంత త్వరపడతాయంటే అంత త్వరపడుతూ ఉంటాయి. సూర్యుడు ఉదయించినాడు అంటే అస్తమించడానికి త్వరపడుతూ ఉంటాడు. మరియు మళ్ళీ ఉదయించాలంటే అంత త్వరపడుతూ ఉంటాడు. ఇట్లు సృష్టి అంతా కూడా ఆ దేవదేవునికి ఎంత భయభీతులు కలిగి కొనసాగుతూ ఆ ప్రభువుని మయపరుస్తూ ఉన్నాయి. సృష్టి అంతా ఆ దేవుని రూపంలో సృష్టించిన నీవు, నిన్ను బట్టి, నన్ను బట్టి ఏం చేస్తున్నాడు? తల బలగొట్టుకుంటున్నాడు. ఎందుకు? మానవుని సృష్టించింది నేను. అందుకేం చేసినాడు? నోహు దినాల్లో మొత్తం అందరినీ కంప్లీట్గా ఏమి లేకుండా స్మార్ట్ చేసి, కడిగేసినట్టుగా ముంచేసి ఏం చేస్తా? కొత్త సృష్టిని నేను ఆరంభిస్తాను అనుకున్నాడు. అవునా? వాస్తవం కాదా? ఎందుకు అంత కోపం వచ్చింది ఈ ప్రజలను చూసి? ఈరోజు ఇప్పుడున్న ప్రజలను చూసి కోపం వస్తలేదు కదా. చాలా కృప కలిగినవాడు, ఎంత ప్రేమ కలిగినవాడు తెలుసా? ఆయన చాలా ప్రేమ కలిగినవాడు, అన్యాయ తీర్పు తీరుస్తాడు కదా. అనుకోవద్దు, న్యాయవంతుడు ఆయన, కృప సమృద్ధి కలిగిన వాడు. కనుక మనం నమ్ముకున్నాం, ప్రభా నేను తలుపు తీయు అంటే తీస్తాడా? నోవు తీస్తాడా? ఆ తలుపు ఎవరేసారు? ఆ దేవుడే ఆ తలుపు మూసేస్తే ఏ మానవుడైనా తెరుస్తాడా అంటున్నా.
ఎవరు తెరవరు. చూడండి 7:16. ఆ? 7:16. ప్రవేశించినవన్నీ ఆ. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము ఆ. సమస్త శరీరులలో ఆ. మగధియు ఆడదయు ప్రవేశించెను. ఆ. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మోసివేశాను. సెంట్రల్ జైలుకి పంపించాడు. ఎవరిని? ఆదామును, నోవహును, ఆయన కుటుంబాన్ని సెంట్రల్ జైలుకి పంపిస్తే హాయిగా ప్రాణం ఏం చేసినాడంటే ప్రాణంతో ఉన్నాడు కానీ సుఖపడతా అనుకున్నాడు. అట్లా పోతే సుఖం ఉన్నదాడ ఓడలో నుంచి బయటకు వచ్చేంత వరకు ముక్కు తిప్పలు పడ్డాడు. వాటన్నిటికీ సకాలం ఒక నీళ్లు పెట్టాలి, వాటికి తిండి పెట్టాలా, అవి మంచి చేస్తే శుభ్రం చేయాలా, చెడు చేస్తే ఏం చేయాలా? ఆ ఓడను శుభ్రం చేయకపోతే అందులో ఉన్నవా అవి కూడా ఏమైతాయి చెప్పండి? ఓడలో ఖర్చు కూడా చనిపోతే ఏం ప్రయోజనం అనుకుంటారా లేదా? శుభ్రం వద్దు, నాకు ఏమొద్దు, స్నానం ఇంట్లోనే ఉంటాయి, ఇట్లే అంటావా? ఏమక్క ఓడలో నా దగ్గరికి వెళ్ళి మేము వద్దు, నేను స్నానం చేసుకుంటా అంటే ఊకుట. ఓడలోకి వచ్చి బ్రతుకున్నాం, బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. ఓడను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుంది? అందులో ఉన్నవన్నీ కూడా చనిపోవడానికి, ఆత్మీయంగా చనిపోవడానికి కారణమవుతాం. ఉన్నారా? కనుక మన జీవితంలో ఆ దేవుడు చెప్పిన దాని ప్రకారం మనం ఏం చేయాలా? నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, ఆయన కృపకు పాత్రముగా, నమ్మదగిన వాడు కనుక మనము నమ్మదగిన వారంగా ఉండాలి. ఒకటి, ఆయన చెప్పింది చెయ్యాల. ఇది నా మాట కాదు సుమా, నా మాట కాదు, ఇది దేవుని మాట. అవునా? ఇదివరకు చదివినారు కదా, నేను ప్రకటించాను, సాక్ష్యం చెప్పాను. ఎవరికైనా ఒక పేషెంట్కు వెళ్ళి ప్రార్థన చేసి బాగా నొప్పు అని అన్నావా? ఏమక్క? నువ్వు అన్నావు, గుడ్. హాస్పిటల్లో అందరు పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. చూడండి, అందరు తెలిసి ప్రార్థన చేయించుకుంటారు. చేసుకుంటారా లేదా? నాకు ఎందుకంటే వాళ్ళందరూ కష్టాల్లో ఉంటారు కనుక ఆ దేవుడు బాగు చేస్తాడేమో అనుకొని ఏం చేస్తారు, అన్యులు సైతం కూడా ప్రార్థన చేయించుకుంటారు. ఎట్లయినా నా రోగం బాగు కావాలి ఏమంటారు. కనుక మన ప్రభువును, ఆయన ఎంత కృప కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో, అంత న్యాయవంతుడు. కనుక కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. సృష్టి అంతా కూడా యేసు ప్రభువు లేకుండా ఏది కలగలేదు అన్నాడు దేవుడు. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. వాటిని పూజింపకూడదు, వాటిని సేవింపకూడదు, వాటితో ఏం చేయొద్దు. నానా రకాలుగా ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసినాడు. అయితే అనేకులు సజీవమైన దేవుని కలిగి ఉండి కూడా ఆ దేవుని పిల్లలను కానట్టుగా లోకంలో తిరుగుతారు. నిజమైన దేవుని పిల్లలముగా ఎంత గొప్ప. ఒకవేళ నీ యేసు ప్రభు నమ్మినావు అంటే ఆ ప్రభు సువార్త చెప్పకుండా ఉంటామా? ఉండకూడదు. వాళ్ళను మళ్ళీ క్వశ్చన్ వేయకుండా చెప్పాలి, అట్లు మనం సిద్ధపడాలి. కనుక మన జీవితంలో
ఆ సర్వమును సృష్టించిన ఆ మహాదేవుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. అందుని బట్టి దృశ్యమైనది కనబడని పదార్థములచే నిర్మింపబడవలెనని విశ్వాసము చేత గ్రహించుకొనుము. ఇక్కడ చూడండి, ప్రపంచములు కింద భాగంలో యుగములు అంటాడు. దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని అంటే ఆ ప్రియ ప్రభు వల్లనే అవన్నీ కూడా వాక్యం అనే దేవుడు ఆ ప్రభు వల్లనే ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. కనుక ఆ కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడు? సజీవుడు, నిజమైన దేవుడు, ప్రశ్న జాబిచ్చే దేవుడు, సమస్య పరిష్కారం చేసే, మన రోగులు బాగుపరిచే, మన అక్కలు తీర్చే దేవుడు, మన పాపములు క్షమించే దేవుడు, చనిపోతే నిత్య జీవానికి వారసుగా చేసే నిజమైన సజీవమైన దేవుని ఎంతైనా స్తుతించిన మన నోరు చాలనే చాలా. యెహోవా వాక్కు అనగా క్రీస్తే సమస్తం ఆయన మూలముగా కలిగను, యేసు మూలముగా కలిగను. ఆయన నోటి ఊపిరి అనగా పరిశుద్ధాత్మ. ఆయన నోటి ఊపిరి ఏంటి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టికర్త. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఎవరు? సృష్టికర్త. మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సమయానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఏ టైం అయినా, అది ప్రార్థన మీటింగ్ కానీ, ఆరాధన మీటింగ్ కానీ, ఇంకే మీటింగ్ కానీ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే ఏముంటే ఆయనకి ఎంత లోబడుతున్నాం మనం? చెప్పండి. 10:30కు ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడు రిమైండ్ చేస్తూ ఉంటాడు మనసులో, మనకు తొందరగా వెళ్ళాలని. అవునా? చేస్తాడా మీకు? నాకైతే చేస్తాడు. మరి మీకు చేస్తాడో లేదు? చేస్తాడు అక్క. దేవుడు అలాంటి టైంకు ఈ విధంగా వెళ్ళాలని ప్రేరేపిస్తాడా? ఇస్తాడా? నీకు ఇస్తారో లేదు? నాకైతే అది టక 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 చెయ్యాలా? ఆయన నియమించిన సమయానికి వెళ్తే దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఆయన సంతోషిస్తాడు. నా పిల్లలు నా మాట వింటారు, నేను చెప్పింది చేస్తారు. వినకపోతే ఎవరి మాట వింటున్నాం? సాతాను అని దూతల మాట వింటున్నాం. తెలుసుకోండి, దేవుని పిల్లలు చెప్పుకోవడం కాదు. దేవుని పిల్లలమైతే ఆయన చెప్పింది చేస్తాం, విధే చూపిస్తాం, పరిగెత్తుకుంటూ వస్తాం. పరిశుద్ధాత్మ దేవుడికి దేవుడనే తలంపు లేకుండానే అవాయిడ్ చేస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాం? ఆయన ప్రథమ స్థానం ఇవ్వడం లేదు. మనం సకాలంకి రావడం లేదంటే ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం ఏం చేస్తున్నాం? మనము విధేచ్ఛ చూపించడము లేదు. చూడండి, ఇక్కడ ఆయన నోటి ఊపిరి అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్త అయి ఉన్నాడు. యోబు గ్రంథం ఒక మాట చదివి మనం ఆరాధనకి వెళ్దాం. 33వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను. అమ్మా, దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. ఒక్క నిమిషం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సృజించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఎంతగా విధేయత చూపిస్తున్నాం, లోపడుతున్నాం. వెంటనే ఆయన రిమైండ్ చేస్తూ మన చెవుల్లో డింగరం అనిపిస్తాడు. ఏమంటాడు? త్వరపెడుతూ ఉంటాడు. ఆయన ప్రభు సమయంలో మనం నాకేం తొందరలేదులేండి,
అందరూ ప్రార్థన చేసినాక లాస్ట్కి వచ్చి కలిసి ఆమె అని చెప్పి నాకు ఇంతసేపు నేను కూడా వచ్చినాను అనుకుంటారులేండి, ప్రార్థన చేయి 5 నిమిషాలు ప్రార్థన చేయమంటే సరే 5 నిమిషాలు చేసి ఆమెనంటే అయిపోయి మనుషుల దగ్గర అటెండెన్స్ ఇచ్చింది. మరి నా దగ్గర అటెండెన్స్ చేయకుండా దగ్గర అటెండెన్స్ జీతం సరిగా ఇచ్చింది కదా. పరిశుద్ధాత్మ దేవుడు కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్న నీ జీవితంలో చూసుకోనండి. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఎవరు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పుట్టించాడు. ఆయన మాట వింటున్నామా? చెవిని పెట్టామా? లోపడుతున్నామా? ప్రకటిస్తున్నామా? సాక్ష్యం చెప్తున్నామా? ఎంతమందిని మరణ అగ్నిలోంచి లాగి బయటికి తెస్తున్నాం? కాలుతో కాలని అవునా? ఆ ప్రభు ఒక సీన్ చూశాను, దీన్ని ఒక సీన్ చూశాను. ఏంటంటే ఈ నెబుకద్నెజరు ఉన్నాడే, బబులోను దేశపు రాజు ఉన్నాడా? దానియేలు 3వ అధ్యాయంలో ఈయన తప్ప ఎవరు లేడు అన్నాడా? ఆయన్నే మొక్కాలన్నాడు అన్నాడా లేదా? 6వ అధ్యాయంకి వచ్చే వరకల్లా ఏమైంది? నా కుమారుడైన దానియేలును సైన్యాలకు రోమా సామ్రాజ్యంలో సైనికులు ఉంటారు, వాళ్ళకు అప్పగించేసి వాళ్ళు ఒక గుహ ఉంది, ఆ గుహలో తీసుకుపోయి ఇద్దరు పట్టుకొని ఇట్లా కిందికి పారేసాడు. లోతుగా ఉంటుంది, అది లోతుగా ఉంటుంది. అంత దూరంకి వెళ్ళి పడితే ఉంటుంది, కాళ్ళు తుక్కుమంటాయి. ఎంత పెద్దవాడు కనుక అప్పటికి అంత పెద్ద మనిషిని ఆ సింహంలో ఉన్న ఆ స్థలం పడేస్తే అవన్నీ ఆయన దగ్గరకు వచ్చి అన్నది. ఒకదాన్ని పట్టుకొని ఇట్లా అంటుంది అన్నారు. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కనుక వాటిని ఏం చేయలేదు, ముట్టనిచ్చాడా? వాసన చూసి పట్టుకెళ్ళిపోయాయి. విన్నారా? మన భక్తి అట్లుంటే అట్టు చేస్తాడు కనుక మనం ప్రభువును ఆయన ఎలాంటి వాళ్ళకు గుర్తించి నేర్చుకున్నది అనుభవపూర్వకంగా ఆ ప్రభువును కొద్దిసేపు ఆరాధన చేస్తాం.